మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం రేటు 1,00,000 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు బంగారం కొనుక్కునే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా సిల్వర్ కొనుక్కొని సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అనేది వేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ అలా ఒకవేళ సిల్వర్ కొన్నాము అన్నా కూడా వీటి ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తే మరి వార్ ఎఫెక్ట్, బంగారం ధర పెరగడము, వీటన్నిటి ఎఫెక్ట్ సిల్వర్ మీద పడుతుందంటారా? శాంపుల్ మాత్రమే, ఇంకా రియల్ స్ట్రెంత్ చూపెట్టదు. రియల్ స్ట్రెంత్ చూపించుంటే ఈ పాటికి పాకిస్తాన్ మట్టి కొట్టుకోపోయింది సెకండ్స్ లో, నాట్ ఈవెన్ ఎ బిగ్ డీల్. కానీ ఏంటంటే ఇండియా దగ్గర చాలా పేషెన్స్ ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర కానివ్వండి, ఇండియన్ దగ్గర ఉన్నప్పుడు పేషెన్స్, మన వాళ్ళు కూడా, మన ప్రేక్షకులు కూడా ఆ పేషెన్స్ ని చూపించాలి. ఆ పేషెన్స్ ని ఎలా తీసుకురావాలి? డూ యోగా, సింపుల్ యాజ్ దట్. అందరికి కోపం ఉంది ఇప్పుడు, అందరికీ టెన్షన్ ఉంది ఇప్పుడు, కాబట్టి లాట్స్ ఆఫ్ రిలాక్సేషన్ కావాలి. మన వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు, మీరు సేఫ్గా ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఈ కమాడిటీ రైజ్ని మనం ఆపలేకపోతాం. మార్కెట్లో చాలా పానిక్ ఉంది ఇప్పుడు. పానిక్ ఏంటంటే అసలు ఏమవ్వబోతుందో, న్యూక్లియర్ బాంబ్ అంటున్నారు, నెక్స్ట్ అదేనా, ఏం జరగబోతుంది, నార్త్ ఇండియాలో అంత అన్రెస్ట్ ఉంది, సౌత్ ఇండియాలో మనం కాస్త కులాసాగానే ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. అవన్నీ పక్కన పెట్టండి. సింపుల్గా మీకు ఒక మాట చెప్తాను, పెట్టుబడి మీద ఫోకస్ పెట్టండి. మీకు రాబోయే రాబడి మీద ఫోకస్ పెట్టండి. మీకు రాబోయే ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో, నేను ఎలా కోట్లాధికారి అవ్వాలో ఫోకస్ పెట్టండి. ఎందుకంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు, సెల్ఫిష్గా ఆలోచిస్తారా అంటే, అవునండి, మీరేమైనా వార్ డ్యూటీలో ఉన్నారా? మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పారు ఈ మాట మన హైదరాబాద్లో. లేదు నాన్న, మనకి ఏదైతే మన వృత్తి ఉందో, మన పని ఉందో, ఫస్ట్ మనం అది సవ్యంగా చేసుకుంటూ వెళ్దాం. అక్కడ వాళ్ళు ఆ పని చేస్తున్నారు కదా, నీకు పంపిస్తున్నారు అక్కడికి, వెళ్ళు. మరి ఇక్కడ పని వదిలేసి అక్కడికి వెళ్ళి నువ్వు వార్లో ఉండు, లేదంటావా ఇక్కడ ఉండి నీ పని చూసుకో. సో సింపుల్గా చెప్తున్నానండి, మనం ఏ పనిలో అయితే ఉన్నామో ఆ పనిలోనే మనము కంపల్సరీగా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాము. ఒక్కటే ఆలోచించాలి, ఏదన్నా జరిగితే ఫస్ట్ మీ ఫ్యామిలీ సేఫ్టీ గురించి ఆలోచిస్తారు కదా. సో ఫ్యామిలీ సేఫ్టీ గురించి ఇప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సి, అట్ ద సేమ్ టైం డబ్బు గురించి. సో డబ్బు మీ దగ్గర ఒకవేళ కొంతన్నా ఉంటే, ఇందాక శ్రీష గారు చెప్పారు, సిల్వర్ ఉంగరాలు చేయించుకునేసి గోల్డ్ కవరింగ్ చేయించుకునే పరిస్థితి మనకు వచ్చింది ఇప్పుడు. అంటే బికాస్ గోల్డ్ ఈజ్ గోయింగ్ హైయర్ అండ్ హైయర్. సిల్వర్ కూడా స్పాట్ లో పైకి వెళ్తుంది, కానీ ఒక ఐరానిక్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్స్ లో పైకి వెళ్ళట్లా. ఎందుకు? దానికి కారణాలు మీకు అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా ఒక్క నిమిషంలో చెప్తాను. బికాస్ ఎప్పుడైతే వార్ సిచ్యువేషన్ వస్తుందో, ఎప్పుడైతే అమెరికన్ టారిఫ్ సిచ్యువేషన్ వస్తుందో, అప్పుడు మీకు బిజినెస్ ప్రపంచంలో, వ్యాపార ప్రపంచంలో సిల్వర్ అనేది కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత అక్కడ నుంచి మెయిన్గా మనకు ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఫ్యూచర్స్లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. కానీ మన పెద్దసారి ట్రంప్ గారు ఏదైతే పాజిటివ్ న్యూస్ ఇచ్చారో, దట్ ఇండియాతో కూడా మేము మంచి బయలాటరల్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం అనగానే ఇమ్మీడియట్గా స్పాట్ సిల్వర్ అనేది పెరిగింది. ఎందుకంటే అందరికి ఇప్పుడు కొత్త ఆశ అనేది వచ్చిందనమాట, దట్ అమెరికా విల్ సపోర్ట్ అస్ అని చెప్పేసి. సో కాబట్టి ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది మళ్ళీ పెరిగిపోయింది. కానీ ఫ్యూచర్స్లో ఎందుకు పెరగట్లేదు సిల్వర్? దాట్ ఈస్ ద రీజన్. సో చెప్తాను. ఇప్పుడు ఏం జరిగిందంటే స్పాట్ మార్కెట్లోనైతే అందరికీ సిల్వర్ అవసరం అండి, మెడిసిన్స్లో వాడుతున్నారు, సోలార్ ప్యానెల్స్లో వాడుతున్నారు, కంపెనీలో కన్జంప్షన్ ఉంది. కానీ ఫ్యూచర్లో నేను ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు ఎలాంటి రిటర్న్స్ వస్తుంది, ఎందుకు పెరగాలి అసలు సిల్వర్ అని చెప్పేసి అందరూ కూడా ఉన్న డబ్బులు అక్కడి నుంచి తీసి ఫిజికల్ సిల్వర్ కొనుక్కుంటున్నారు. అదేంటబ్బా, ఫ్యూచర్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఫ్యూచర్లో ఉంటారు కదా, మరి స్పాట్ మార్కెట్లోకి ఎందుకు వస్తారు వాళ్ళంటే, నేను ఇంకో మాట చెప్తా. ఏవైతే ఫ్యాక్టరీస్ సిల్వర్ తో డైలీ పని చూసుకుంటున్నారు కదా, అంటే వాళ్ళు కేజీ సిల్వర్ అంటారా, 30 కేజీల సిల్వర్ అంటారా కొంటున్నారు ఎవ్రీడే. వాళ్ళు ఏదైతే సిల్వర్ ని వాడుతున్నారు కదా వాళ్ళ కంపెనీలో, వీళ్ళే ఏం చేస్తారంటే సిల్వర్ రేటు బాగా పెరిగినప్పుడు మనకు లాసెస్ కావద్దని చెప్పేసి అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటారు, ఫ్యూచర్స్ లో స్పాట్ మార్కెట్ లో కొంటూ ఉంటారు అనమాట. సో ఈ హెడ్జింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో, హెడ్జింగ్ కోసం పనికొచ్చే స్ట్రాటజీ, దీని గురించి ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది మనం ఇప్పుడే వీడియోలో మొత్తం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రస్తుతానికి అందరూ కూడా డబ్బులు అక్కడ ఫ్యూచర్లో పెరగట్లేదు కాబట్టి విత్డ్రా చేసుకొని ప్యూర్ సిల్వర్ మనం కొనుక్కుందాము, బిజినెస్ పని చేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు. సో హెడ్జింగ్ అనేది స్ట్రాటజీ ఇప్పుడు చాలా మంది తగ్గించేస్తున్నారు, కొంతమంది మాత్రం కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఆ ప్రైస్ ఎంత ఉందో మీకు ఫ్యూచర్స్ చూపిస్తా, ప్లస్ దాంతోపాటే స్పాట్ మార్కెట్లో మనకు ఈ రోజున సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అది కూడా మనం చూద్దాం. 111 రూపాయలు 1 గ్రాము సిల్వర్ ఉంది. అండ్ అదే మీరు కేజీ సిల్వర్ చూసుకుంటే 1,11,000 రూపాయలు ప్రస్తుతానికి ఉంది. కానీ
మూమెంట్ గత ఒక రోజు నుంచి చూసుకుంటే మీకు ఎలాంటి మూమెంట్ అనేది లేదు. ఎందుకంటే దాదాపు ఆన్ ద డేట్ ఆఫ్ May 7th మీరు చూసుకుంటే 3,000కు పైగా సిల్వర్ స్పాట్ మార్కెట్ లో పెరిగింది శిరీష. కానీ ఫ్యూచర్స్ లో 7th May మనం చూద్దాము ఎంత పెరిగింది. ఇక్కడ స్పాట్ లో పెరిగిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 7th May దిస్ ఇస్ 1st, 2nd and 3rd May మనకి ఇక్కడ వస్తుంది. ఇంట్రాడే చార్ట్ లో అప్డేట్ వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోండి కంప్లీట్ గా. ఇక్కడ చూసుకుంటే ఎస్ మనకు 7th May ఏదైతే సిల్వర్ స్పాట్ మార్కెట్ లో పెరిగింది కదా, మీకు ఇక్కడ మాత్రం కంప్లీట్ గా అప్డేట్ అనేది లేదు. ఓన్లీ 93,000 వరకే మీకు ఫ్యూచర్స్ మార్కెట్ లో పెరిగింది. బట్ మీకు స్పాట్ మార్కెట్ లో పెరిగినంత ఆ కైండ్ ఆఫ్ ట్రాక్షన్ మీకు ఫ్యూచర్స్ లో ఎందుకు రావట్లేదంటే పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్. ఓన్లీ మనకు అవసరం ఉన్న సిల్వర్ మన స్పాట్ లో కొనుక్కుందాము, మనం యూజ్ చేసుకుందాము. సో అలా మీకు ఇక్కడ చూసుకుంటే దట్ ఈస్ వాట్ ఇంట్రాడేలో ఫాల్ అయింది. అండ్ మీకు ఇప్పుడు డైలీ చార్ట్ లో చూపిస్తాను సురేష్. ఇక్కడ దిస్ వాజ్ ది ఫాల్ విచ్ హెస్ స్టార్టెడ్ ఆన్ విచ్ డే? దిస్ స్టార్టెడ్ ఆన్ ది డే ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ నెల 3rd ఫాల్ అనేది స్టార్ట్ అయింది. మీకు ఇక్కడ మళ్ళీ ఒక రైజ్ అనేది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ దిస్ లైన్ వాజ్ బ్రీచ్డ్ అనమాట. చూసారు కదా. సో ఇక్కడ మనకి సిల్వర్ ఫాల్ కూడా అయింది, కాసంత రైజ్ కూడా అయింది. మళ్ళీ ఏం చేస్తుంది శిరీష ఇక్కడ మీకు ఇట్ హాస్ కమ్ డౌన్ ది ట్రెండ్ లైన్. సో కాబట్టి మళ్ళీ సిల్వర్ మీకు ఒక డౌన్ ట్రెండ్ లో స్టార్ట్ అయింది. ఒక మాట తెలుసా, 1,20,000 రూపాయలు స్పాట్ లో పోతుందట చాలా మంది ఇంటర్నేషనల్ ఛానల్స్ చెప్తున్నారు. కానీ ఫ్యూచర్స్ మార్కెట్ లో మాత్రం మీకు 88,000 దాకా పడిపోబోతుంది. అదేంటి 1,20,000 అక్కడ పెరిగితే ఇక్కడ 80,000 రావడం ఏంటి? కంప్లీట్ గా డైవర్జెన్స్ ఉందన్నమాట ట్రెండ్ లో చూసుకుంటే. అంటే ఫ్యూచర్స్ లో ఎవరు కూడా ఇంట్రెస్టెడ్ లేరు. నిన్న కూడా రాత్రి నేను చూసాను, మన ఒక ప్రేక్షకులు ఉన్నారు, సో ఆయన కూడా ఫోన్ చేద్దాం అనుకున్నాను. అసలు సిల్వర్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ లేనప్పుడు సిల్వర్ లో ఎందుకంటే అనవసరంగా మీరు రిస్క్ తీసుకుంటున్నారు? ఒక్కటే మాట, మీరు దూరంగా ఉండి చూడండి, నేర్చుకోండి. కావాలంటే పూర్తి నాలెడ్జ్ నా దగ్గర నుంచి తీసుకోండి. బట్ అలాంటి సగం నాలెడ్జ్ తో మీరు ఎంటర్ అయ్యారనుకోండి, యూ విల్ ఫేస్ హ్యూజ్ లాసెస్. దాని తర్వాత మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కి మీరు రెడీగా ఉండరు. కాబట్టే ఈ రోజే నేర్చుకోండి ఎలాంటి కైండ్ ఆఫ్ పెట్టుబడి క్లాసెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం శిరీష, పెట్టుబడి విషయంలో మార్కెట్స్ ఇప్పుడు మంచి ఫాల్లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు జస్ట్ 100 రూపీస్ తో కూడా మీరు స్టార్ట్ చేసిన యూ విల్ బి ఏబుల్ టు మేక్ సాలిడ్ కైండ్ ఆఫ్ డీసెంట్ రిటర్న్స్ ఉంటాయి నెక్స్ట్ 10 to 15 years లో. ఆ వీడియో మనం నిన్న కూడా చేసి చెప్పాము. సో కాబట్టి ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి ఈ రోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.